ఓకే. టుడేస్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్‌లో కరెంట్ అఫైర్స్ అనమాట. స్కీమ్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటి? మన యూనియన్ క్యాబినెట్ 2817 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసిందనమాట. దేనికి? డిజిటల్ అగ్రి మిషన్ ఆర్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్. ఎప్పుడు? సెప్టెంబర్ 2, 2024. ఇది దేనికి? ఇప్పటి వరకు చూస్తే అగ్రికల్చర్లో సరైన టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయలేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఫీల్ అయిందనమాట. అవి డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ మినిస్ట్రీస్లో మంచిగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు ఉంది. ఇప్పుడు ఫైనాన్స్ చూసుకున్నా, రెవెన్యూ చూసుకున్నా, లేకుంటే టెక్స్టైల్స్ చూసుకున్నా, లేకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్గా మనకుంది. కానీ అగ్రికల్చర్లో మనం ఎక్కడో వెనకబడుతున్నాం. దీన్ని మనం ఎలాగైనా అగ్రికల్చర్ని కూడా డిజిటల్ మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన ఒక డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది పెట్టాలి అని యూనియన్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. దాంట్లో భాగంగా 2817 కోట్లు అప్రూవ్ చేసింది డిజిటల్ అగ్రి మిషన్ కింద. ఇది సెప్టెంబర్ 2, 2024 జరిగిందనమాట ఈ అప్రూవల్. ఓకే. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని మినిస్ట్రీస్లో ఉంటుంది అని అనుకున్నాం. ఓకే. అగ్రికల్చర్లో ఉండడం వల్ల అగ్రికల్చర్కి యూజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ని 3 పిల్లర్స్గా డివైడ్ చేయొచ్చు. వాటికి ముఖ్యంగా 3 పిల్లర్లు ఉన్నాయని భావిస్తే, ఫస్ట్ పిల్లర్ అగ్రి స్టాక్ అంటే ఇక్కడ ఫార్మర్ని డిజిటల్గా ఎన్రోల్ చేసుకోవడం అన్నమాట. అగ్రి స్టాక్ అంటే ఫార్మర్ని డిజిటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాము అని గవర్నమెంట్ చెప్పింది కదా. దాంట్లోకి అసలు అగ్రికల్చర్ అంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఫార్మర్స్. ఆ ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేయాలి కదా. ఆ ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేయాలంటే ఫార్మర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ పిల్లర్ అగ్రి స్టాక్. ఈ అగ్రి స్టాక్ కింద 3 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. 3 రిజిస్టర్స్ అనొచ్చు, ఆన్లైన్ రిజిస్టర్స్. వాటిలో ఫస్ట్ రిజిస్టర్ వచ్చేసి ఫార్మర్స్ రిజిస్ట్రీ. ఇక్కడ ఏంటంటే ఫార్మర్కి ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి అంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ లాగా ఉంది కదా, ఒక డిజిటల్ ఐడి. మనకి ఒక పర్సన్కి డిజిటల్ ఐడి ఉన్నట్టు ఒక ఫార్మర్కి ఒక డిజిటల్ ఐడి ఉంటుంది. దాన్నే ఫార్మర్ ఐడి అంటారు. ఈ ఫార్మర్ ఐడిని ఎవరు క్రియేట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్. ఫార్మర్ రిజిస్టర్ అయిపోయింది కదా, అంటే ఫార్మర్కి ఒక ఐడి ఇస్తారు. ఫార్మర్ని ఎన్రోల్ చేసుకొని ఫార్మర్కి ఒక ఐడి ఇస్తారు. నెక్స్ట్ జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫార్మర్ ఐడిని, అక్కడ ఉంది చూడండి జియో రెఫరెన్స్డ్, అంటే లొకేషన్కి సంబంధించింది అని అర్థమవుతుంది జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అంటే. ఇక్కడ ఫార్మర్ యొక్క ఐడిని అతని ల్యాండ్ రికార్డ్స్కి, తర్వాత అతని డెమోగ్రాఫిక్స్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత ఐరిస్ అవన్నీ తీసుకుంటారనమాట. తీసుకొని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, ఈ ఫార్మర్ మీద ఎవరైతే తన ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా దీంట్లోనే ఎన్రోల్ చేస్తారు. జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్. దీనివల్ల యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం పల్లెటూరులో పోతూ ఉంటాము. ఈ లొకేషన్లో ఈ స్థలము ఎవరికి వస్తుంది
అనేది యాక్యురేట్గా ఆ లొకేషన్ పలానా సుబ్బారావుది, పలానా వెంకటేశ్వర్లది అని చెప్పి క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. మనకి మ్యాప్లో చూపించేస్తుంది. జియో రెఫరెన్స్డ్ విలేజ్ మ్యాపింగ్ చేయడం ద్వారా. నెక్స్ట్ క్రాప్ జోన్ రిజిస్ట్రీ. క్రాప్ జోన్ రిజిస్ట్రీ అంటే ఈ సీజను ఏ పంట వేశారు, నెక్స్ట్ సీజన్ ఏ పంట వేశారు అని ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏ క్రాప్స్ వేస్తున్నారో అవన్నీ ఒక మొబైల్ అప్లికేషన్ ఇస్తారనమాట విలేజ్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్కి. వాళ్ళు వెళ్ళి ఇదంతా సర్వే చేసుకొని పలానా అతను పలానా క్రాప్ వేశాడు అని చెప్పి రాసుకుంటారనమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఒకతను రైస్ వేశాడు. అతను ఆ రైస్ సరిగ్గా పండలేదు. అతనికి వాటర్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్న క్రాప్స్ ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారనమాట. అది యూసేజ్ క్రాప్ జోన్ రిజిస్ట్రీ వల్ల. క్రాప్ జోన్ రిజిస్ట్రీ మామూలుగా ఏం రికార్డ్ చేస్తుందంటే సీజన్కి ఏ క్రాప్స్ వేస్తున్నాడు ఫార్మర్ అనేది రికార్డ్ చేస్తుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్గా 2023-24 సంవత్సరంలోనే ఈ క్రాప్ జోన్ రిజిస్ట్రీ అనేది స్టార్ట్ చేశారనమాట. ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ఆ మొబైల్ అప్లికేషన్లో విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ వచ్చి సర్వే చేసుకుంటూ ఉంటారు. రైస్ వేసారా, లేకపోతే వీట్ వేసారా, లేకపోతే షుగర్ కేన్ వేసారా, మెయిజ్ వేసారా, అవన్నీ, లేకపోతే మిల్లెట్స్ పల్సెస్ వేసారా అని అతను రికార్డ్ చేసుకుంటాడు అనమాట. ఖరీఫ్ రబీ సీజన్ ముందర వచ్చిన తర్వాత. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఒక ఫార్మరు తను వేసిన పంట అతని సాయిల్ ఎలాంటిది, అతని ల్యాండ్ ఎలాంటిది, మెట్ట భూమా లేకపోతే బంజర్ భూమా లేకపోతే మాగానియా, అలాంటివన్నీ చూస్తుంది. ఆ తర్వాత జియోస్పేషియల్ సిస్టంలో దాన్ని రికార్డ్ చేస్తుంది. ఆ ఏరియాలో డ్రాట్స్ వస్తే ఎలాంటి పంట వేస్తే బెటర్. డ్రాట్స్ వచ్చే ఏరియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ లాంటి ఏరియా, డ్రాట్స్ వచ్చే ఏరియా, అక్కడ ఎలాంటి పంట వేయాలి. లేకపోతే ఫ్లడ్స్ వచ్చే ఏరియా ఉంది, ఆ ఫ్లడ్స్ వచ్చే ఏరియాలో ఎలాంటి పంటలు వేయాలి అనేవి ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డెసిషన్ తీసుకుంటారనమాట. గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఈ ల్యాండ్లో ఉందా లేదా అని ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు మామూలుగా. నెక్స్ట్ క్రాప్ ఈల్డ్ ఎలా ఉంది, పలానా ఏరియాలో క్రాప్ ఈల్డ్ ఎంత ఉంది, ఈ ఏరియాలో క్రాప్ ఈల్డ్ ఎంత ఉంది అనేది కంపారిజన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఒకవేళ ఈ క్రాప్ సెట్ కాలేదు, ఏ క్రాప్ వేయాలో కూడా సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ ఏంటంటే, మన దగ్గర మొత్తం 142 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట. దానికి సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అనేది చేయాలి. ఈ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ ఇప్పటి వరకు 29 మిలియన్ హెక్టార్స్కి అయితే అయిపోయింది. ఇది 1:10,000 స్కేల్లో సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అయితే చేస్తారంట. ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే అగ్రికల్చర్ని డిజిటలైజ్ చేస్తున్నారనమాట. ఫార్మర్స్ యొక్క ఐడి తీసుకొని అతని యొక్క ఆధార్తో లింక్ చేయడము, తర్వాత అతని ఫార్మర్ యొక్క ఐడికి అతనుకున్న ల్యాండ్ని లింక్ చేయడము, ఆ తర్వాత అతను ఎలాంటి పంట వేస్తున్నాడో ఆ పంట కరెక్ట్గా సెట్ అవుతుందా, ఈ సంవత్సరం ఏమైనా లాసెస్ ఇన్కర్ అయిందా అతనికి ఫార్మర్కి, ఒకవేళ అయితే నెక్స్ట్ ఏ పంట వేస్తే అతను మంచిగా ప్రొడక్టివిటీ అనేది వస్తుంది, ప్రొడక్షన్ అనేది బాగా అవుతుందో వీళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఫార్మర్స్కి. ఇది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి. నెక్స్ట్ డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే. ఓకే, ఇవన్నీ చేశారు. ఒక ఫార్మర్కి ఐడి క్రియేట్ చేయడం, నెక్స్ట్ ఆ ఫార్మర్ ఐడి ద్వారా ల్యాండ్ని లింక్ చేయడం, ఆ ల్యాండ్ లింక్ అయిన తర్వాత ఏ క్రాప్ వేశాడో ఆ క్రాప్ సెట్ అయిందా లేదా చూడడం, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు అవన్నీ కరెక్ట్గా జరిగితే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది.
అసలు జరిగిందా లేదా అని ఎలా తెలుస్తుంది? సర్వే చేయాలి. అక్కడ సర్వే ఏంటంటే డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే అనమాట. ఇది క్రాప్ యొక్క ఈల్డ్‌ని ఎస్టిమేట్ చేస్తుంది జనరల్లీ. యాక్యురేట్‌గా ఇండియన్ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్‌ని ఇది తెలియజేస్తుందనమాట. బెటర్ ఈ డేటా కరెక్ట్‌గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా 1 ఎకర్‌లో ఒక 40 కేజెస్ ఆఫ్ 40 బ్యాగ్స్ ఆఫ్ రైస్ వచ్చిందనుకుందాం. ఇంకొక దగ్గర 50 బ్యాగ్స్ ఆఫ్ రైస్ వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడు ఆ 50 చేశాడు కదా! అతని క్రాప్ ఎలాంటిది, ఇతని సాయిల్ ఫర్టిలిటీ ఎలాంటిది అనే టెస్టులు చేసి గవర్నమెంట్‌కి తెలియజేస్తుందనమాట. ఎక్కడ ల్యాక్ అయి ఉన్నారు ఫార్మర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అవైలబిలిటీ లేక ఇతనికి 40 బ్యాగ్సే పండాయి. వాటర్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఇస్తే బాగా జరుగుతుంది కదా! లేకపోతే మనీ ఎకనామికల్‌గా కూడా అతను బాగా రిచ్ అయ్యుండి మంచి సీడ్స్ తీసుకొని అతను బాగా వేసుండొచ్చు. ఇతను కూడా అట్లాగే వేస్తే బాగా ఇతనికి కూడా మంచి ఈల్డ్ వస్తుంది కదా! దానికి సంబంధించి ఒక బెటర్ డేటా ఇస్తుంది. ఇలా ఉంది, ఇలా పండుతుంది ఈ విలేజ్ మ్యాపింగ్‌లో. ఈ విలేజ్‌లో ఇలా ఉంది, ఈ మండలంలో ఇలా ఉంది, ఈ డిస్ట్రిక్ట్‌లో ఇలా ఉంది అని చెప్పేసి డేటా ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మొత్తము స్టేట్ గవర్నమెంట్ ముందు ఉంటుంది కాబట్టి, ఆ స్టేట్ గవర్నమెంట్ గానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గానీ చూసి ఓకే. ఇలా ఉంది కదా! వీళ్ళకి ఈ స్కీమ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే వీళ్ళకి ఈ సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. వీళ్ళు ఈ సీడ్స్ పైన సబ్సిడీస్ ఇవ్వాలి. వీళ్ళకి మెషినరీ పైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అలా గవర్నమెంట్ కూడా డిసైడ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఈ సర్వే వల్ల క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. రైస్ పండలేదు. వీటి కూడా లేదు. కాటన్, మిల్లెట్స్ ఏది వేయాలో ఆ సాయిల్ ఫర్టిలిటీని బేస్ చేసుకొని ఈ సర్వే తెలుపుతుందనమాట. నెక్స్ట్ ఇరిగేషన్. ఎలాంటి వాటర్ అవైలబిలిటీ ఉంటేనే కదా ఏ పంటైనా బాగా పండుతుంది. ఏ పంట ఎప్పుడెయ్యాలి? వాటర్ బాగా ఎక్కువ ఎప్పుడుంటది? ఆల్మోస్ట్ రైనీ సీజన్‌లోనే ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఏ పంటెయ్యాలి? నెక్స్ట్ రబీలో ఎలాంటి పంట వేయాలి? ఖరీఫ్‌లో పంట వేయాలి? అని వాటర్ అవైలబిలిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ టార్గెట్స్. ఈ డిజిటల్ ఐడీస్ అనేది క్రియేట్ చేస్తాం కదా ఫార్మర్స్‌కి. అవి ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. ఎంత? 11 crore ఫ్యామిలీస్‌కి డిజిటల్ ఐడీ క్రియేట్ చేయాలి. ఎప్పట్లో? 3 ఇయర్స్‌లో. 2024-25కి 6 crores కంప్లీట్ చేయాలి. 25-26కి 3 crores కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 26-27కి 2 crores కంప్లీట్ చేయాలి. మొత్తం 11 crore ఫ్యామిలీస్‌ని కవర్ చేయాలి ఈ 3 ఇయర్స్‌లో. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లోకి వీళ్ళందరినీ తీసుకురావాలి. అగ్రికల్చర్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. నెక్స్ట్ డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేయాలి. ఎప్పుడు? ఈ మిషన్ వచ్చిన 2 ఏళ్లలోకి చేయాలనమాట. దీంట్లో భాగంగా ఏంటంటే 400 డిస్ట్రిక్ట్స్‌ని 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే March 31, 2025 లోపల 400 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్‌ని అయితే పొందుపరచాలి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో. నెక్స్ట్ 2025-26కి మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్‌ని కవర్ చేయాలి. అన్ని డిస్ట్రిక్ట్స్‌ని కవర్ చేస్తేనే కదా ఈ ఇయర్ పలానా డిస్ట్రిక్ట్‌లో ఇంత రెయిన్‌ఫాల్ ఉంది. అందువల్ల బాగా పంటలు పండాయి. లేకపోతే తక్కువ రెయిన్‌ఫాల్ ఉంది. అందువల్ల పంటలు సరిగ్గా పండలేదు. ఇలాంటి స్టాట్స్ అన్నీ ప్రిపేర్ అయితే ఫార్మర్‌కి యూస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమీ లేదు. మన అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రికార్డ్‌లోకి తీసుకొని రావాలి. ఫార్మర్స్‌కి ఐడీ క్రియేట్ చేసి. వాళ్ళకి అక్కడ వాళ్ళ క్లైమేట్‌కి తగ్గట్టు, వాళ్ళ సాయిల్ ఫర్టిలిటీకి తగ్గట్టు వాళ్ళకి సజెషన్ ఇవ్వడం. లేకపోతే డ్రాట్స్ ఎక్కువ వస్తున్న ఏరియాలో డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే వాటిని, కరువులు ఎక్కువ వస్తుంటే కరువును తట్టుకునే ప్లాంట్స్ అయితే తట్టుకోగలవు. నెక్స్ట్ ఫ్లడ్ ఎక్కువ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోగలిగిన షుగర్ కేన్ అట్లాంటివి ఉన్నాయి కదా! అవి వేస్తే షుగర్ కేన్ కానీ, మస్టర్డ్ కానీ ఎక్కువ తీసుకుంటాయి. అట్లాంటివి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చిన ఏరియాలో వేయడం. ఇలా ఒక
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన అగ్రికల్చర్ సెక్టార్కి సెట్ చేయడమే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది. ఒక ఎంసీక్యూ. పాత్ మెట్రో యాప్ పాత్ మెట్రో యాప్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. అది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? పాత్ మిత్రో యాప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సహకారంతో పాత్ మిత్రో యాప్ అనేది లాంచ్ చేయబడింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి టెక్స్టైల్ సెక్రటరీ ఉంటారు కదా, సెక్రటరీ, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ రచనా షా అంట. వారు ఈ మొబైల్ అప్లికేషన్ పాత్ మిత్రో అనేది ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫార్మర్స్కి ఎసెన్షియల్ నాలెడ్జ్ ఇస్తుంది. దేని మీద? వాళ్ళకి జూట్ ఎలా పండించాలి, ఏ క్లైమేట్కి ఎలాంటివి రెసిస్టెంట్ వెరైటీస్ ఏమన్నా వేయాలా అని వాటి గురించి చెప్తుంది. తర్వాత వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల గురించి పాత్ మిత్రో యాప్ చెప్తుంది. ఇది ప్రస్తుతం చూస్తే 6 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. దీని ఆబ్జెక్టివ్స్ ఏమేమి చేయాలి అంటే ఎంఎస్పీస్, జూట్కి ఎంత ఎంఎస్పీ ఇచ్చారు, లేకపోతే ఆ క్రాప్కి వేరే క్రాప్ ఉంటే ఆ క్రాప్కి రైస్కి ఎంత ఇచ్చారు, అలా ఎంఎస్పీస్ అన్ని ఫార్మర్స్కి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫార్మర్ సెంట్రిక్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వీళ్ళకి తెలియజేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఈ స్కీమ్ ఉంది ఈ ఫార్మర్స్కి, కాబట్టి దీంట్లో ఎన్రోల్ అవ్వండి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్స్ ఎలా ఉన్నాయి, పంట వేసే ముందర సరిగ్గా చూసుకుని వేయాలి కదా, మళ్ళీ వానొచ్చి మొత్తం ధ్వంసం అయిపోతే వాళ్ళకి చాలా లాస్, అట్లాంటివన్నీ చూస్తుందన్నమాట. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1971లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ జూట్ అనేది ముఖ్యంగా 7 రాష్ట్రాల్లో బాగా పండుతుందన్నమాట. అవి చూస్తే ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా, ఈస్టర్న్ నుంచి మన సదరన్కి వస్తుందన్నమాట. చూద్దాం. వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది సేమ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఉంది కదా, దాంట్లో కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే జియోస్పేషియల్ డేటా తీసుకుంటుంది, వెదర్ రిపోర్ట్స్ అట్లాంటివన్నీ తీసుకొని తెలియజేస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఈ ల్యాండ్ కింద ఎంత ఉంది అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ డ్రాట్స్ ఏమన్నా వస్తాయా, ఫ్లడ్స్ ఏమన్నా వస్తాయా అనేవి మానిటరింగ్ చేస్తుంది. క్రాప్ ఈల్డ్ పెరగడానికి నెక్స్ట్ ఒక క్రాప్కి ఒకరి క్రాప్కి ఇంకొకరి క్రాప్కి మధ్య కంపారిజను, ఏం చేస్తే మెరుగుపడతారు అనేవి క్రాప్ ఈల్డ్ గురించి అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి డెసిషన్స్ అయితే తీసుకొని అది ఫార్మర్స్కి తెలియజేస్తుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రిమోట్ సెన్సింగ్, వెదర్ ఫార్కాస్టింగ్ యూస్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఏ పంట పండితే బాగుంటుంది అవన్నీ డేటాస్ బట్టి అనాలిసిస్ చేస్తాం. డ్రోన్స్ యూస్ చేసి ఎక్కడైనా లోకస్ పంట పైన పురుగులు ఉంటే ఆ పురుగుల్ని హిట్ చేయడం. నెక్స్ట్ రోబోట్స్ కూడా ఫార్మింగ్లో యూస్ చేసి అగ్రికల్చర్లో మంచిగా ముందుకెళ్ళేలాగా ఈ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసి ఫార్మర్కి మంచి ఇల్లు వచ్చేలాగా చూస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది పాత్ మిత్రో యాప్. చూస్తే ఇక్కడ ఎంఎస్పి రేట్ ఉంది, వెదర్ అప్డేట్ ఉంది, చాట్ బాక్స్ ఉంది. నెక్స్ట్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి సంబంధించిన రిలేటెడ్ థీమ్స్ అన్నీ కవర్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇది అగ్రికల్చర్ స్కీమ్, వన్ ఆఫ్ ద స్కీమ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి జాయిన్ చేయడం, దీన్ని డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఓకే, థ్యాంక్ యూ.